హనుమాన్పేట ఇరవై రోజుల కిందట ఇక్కడికి జరిగిన ఘటన నిజంగా రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం. మైక్ వినబడతా ఉందమ్మా? వినబడతా ఉందా? వినబడతా ఉందా? ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. మైకులు స్పీడ్ వాల్యూమ్ పెంచాలన్నా. ఇవాళ 20 రోజుల కిందట ఇక్కడ హనుమాన్పేటలో జరిగిన ఘటనను చూసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. కారణం ఏమిటంటే నిజంగా పేదవాడు బతకలేని పరిస్థితి ఏ మాదిరిగా ఉంది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి మంత్రులు ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఈ హనుమాన్పేట ఘటన. కేవలం హనుమాన్పేటలో సర్పంచ్గా, ఎంపీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్న ఒకే ఒక్క కక్షతో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరా గెలిచదగ్గ వ్యక్తులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి వచ్చి దాదాపుగా 6-7 మందిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. మీరా ఎంపీటీసీకి, మీరా సర్పంచ్కు మీరు గెలిచేంత గొప్ప వాళ్ళరా మీరు అని చెప్పి దుర్భాషలాడుతూ ఆ రోజు 24వ తారీఖున దాడి చేసి కొట్టారు. దారుణంగా గ్రామానికి వచ్చి ఇంతటి దారుణంగా కొడితే గ్రామస్తులు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకునే నాతుడు కూడా అక్కడ లేని పరిస్థితి. సాక్షాత్తు ఎస్ఐ సత్యనారాయణ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కేసులు పెట్టమని చెప్పి బతిమలాడితే కేసులు మేము పెట్టే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన అనడం, చివరకు ఉట్టి చేతులతో వీళ్ళు వెనక్కి తిరిగి వస్తే వీళ్ళు కేవలం 24వ తారీఖున పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు అన్న ఒకే ఒక కారణంతో మళ్ళీ 26వ తారీఖున మళ్ళీ ఇదే గ్రామానికి వచ్చి మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా మీద కేసులు పెట్టేంత ధైర్యం మీకుందారా అని ఏకంగా బెదిరించి మా వెనకాల యనమల రామకృష్ణుడు ఉన్నాడు అన్న సంగతి మీకు తెలియదా? మా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్న సంగతి మీకు తెలియదా? మా వెనకాల మమ్మల్ని పంపించిన వ్యక్తి యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు అన్న సంగతి మీకు తెలియదా అని 26వ తారీఖున మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి మళ్ళీ 26వ తారీఖున రెండవసారి ఈ గ్రామంలో మళ్ళీ దాడులు చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే 26వ తేదీ సాయంత్రం మళ్ళీ అదే పరిస్థితి. అదే ఎస్ఐ సత్యనారాయణ కేసులు రిజిస్టర్ చేయడు, ఎవరిని అరెస్ట్ కూడా చేయడు. అటువంటి పరిస్థితుల్లో 28వ తారీఖున మొత్తం మత్స్యకార గ్రామస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా చేయాలి అని చెప్పి 28వ తారీఖున ధర్నా చేయాలని అనుకుంటే మీరు ధర్నా చేసేంత గొప్ప వ్యక్తులా మీరు అని అంటూ 28వ తారీఖున ఏకంగా 400 మంది మనుషులను గుండాలను దగ్గర ఉండి యనమల రామకృష్ణుడు పంపిస్తే ఆ 400 మంది ఈ గ్రామం మీద పడి నిస్సిగ్గుగా విచక్షణ రహితంగా ఆడ మగ తేడా లేకుండా
ఆడవాళ్ళని సైతం కూడా పట్టించుకోకుండా ఆడ మగ తెలియక తేడా లేకుండా రాళ్లతో కొడితే కర్రలతో దాడులు చేస్తే చిన్నపిల్లలు సైతం వదలకుండా గాయాలు చేస్తే అడిగే పరిస్థితి లేదు. నిజంగా 400 మంది మనుషులను పంపించి ఈ గ్రామంలో ఉన్న ఆస్తులు ధ్వంసం చేస్తే అడిగే నాతుడు లేడు. 400 మంది మనుషులు వచ్చి ఇళ్లలోకి దూరి బీరువాలు పగలగొట్టి బీరువాల్లో ఉన్న బంగారము డబ్బును తీసుకొని దొంగతనం చేస్తా పోతా ఉంటే అడిగే నాతుడు లేడు. చివరకు ఇవన్నీ కూడా ఎస్ఐ సత్యనారాయణ గారి సమక్షంలో జరుగుతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. 3 సార్లు 24వ తారీఖు ఒకసారి, 26వ తారీఖు ఒకసారి, 28వ తారీఖు మరోసారి 3 సార్లు దాడులు చేస్తే పట్టించుకునే నాతుడు లేడు, అరెస్టు చేసే నాతుడు లేదు. దొంగతన ఇంట్లోకి వచ్చి దొంగతనాలు చేస్తా ఉంటే సాక్షాత్తు మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు సాక్షాత్తు దొంగలను గుండాలను ఊర్ల మీద పడేసి ఊర్లలోకి వాళ్ళు వచ్చి ఊర్లలో వాళ్ళు దొంగతనం చేస్తా ఉంటే కూడా దొంగతనం చేయిస్తా ఉంటే కూడా అడిగే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. నిజంగా 28వ తారీఖున జరిగిన ఘటన ఎంతటి దారుణమైన ఘటన అంటే మొత్తం రాష్ట్రం కూడా సిగ్గుతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి సిగ్గుతో తలంచుకోవాల్సిన అంశం. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, చివరకు వాళ్ళు వచ్చి ఈ గ్రామం మీద వచ్చి 3 సార్లు వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఈ గ్రామానికి వచ్చారని ఈ ఇష్యూను మత్స్యకార సోదరులందరూ కూడా ఏకమవుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కార్చారు. చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తూ ఈ గ్రామంలోని వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తానన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి మోసగాడు అని అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగా ఎంతమందికి 50,000 రూపాయలు అందాయి అని చెప్పి నేను అడిగా. ఇక్కడ మీరున్న వాళ్ళందరూ ఉన్నారు, ఎంతమందికి 50,000 అందాయో ఒక్కసారి అందరి వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. అందరి 50,000 అందరి వాళ్ళంతా కూడా 2 చేతులు పైకెత్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మోసాలు చేయడం ఏ స్థాయిలో చేస్తా ఉన్నాడు అని అంటే ఆయనకు మోసాలు చేయడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు పూర్వం అధికారం కోసం కుర్చీ కోసం సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు. మొన్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికని చెప్పి రైతుల్లో ఆడవాళ్ళను చివరికి చిన్నపిల్లలు సైతం వదులుకోకుండా అందరినీ ఏకంగా అబద్ధాలు చేసి మోసం చేశాడు. ఇవాళ పాల్మాన్పేటలో ఉన్న గ్రామస్తులకు మోసం చేస్తూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను అడిగితే గ్రామంలో కేవలం ముగ్గురికి మాత్రం 1,50,000 అందాయట, ఇద్దరికి మాత్రం 1,50,000 అందాయట, ముగ్గురికి 1,00,000 రూపాయలు అందాయట, మిగిలిన వాళ్ళందరికీ 5,000 రూపాయలు 10,000 రూపాయలు అట. నిజంగా 400 మంది మనుషుల్లో ఏకంగా నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి ఈ ఊరి మీద పడమని చెప్పి పురమాయిస్తే ఆ 400 మంది ఈ ఊరి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తూ వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళ బీరువాలు పగలగొట్టి వాళ్ళ డబ్బులు బంగారు సైతం దొంగతనం చేసుకొని పోతా ఉంటే ఆ మంత్రిని బర్తరఫ్ చేయకోకుండా ఆ మంత్రి చేసిన దాని తప్పును నువ్వు సమర్థించుకుంటూ నువ్వు తప్పుడు వాగ్దానాన్ని మరొకసారి చేయడం ఎంత మటుకు ధర్మని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంతటి దారుణమైన స్థాయిలోకి పడిపోయినాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తా ఉంటే మన రాష్ట్రం ఆటవిక రాష్ట్రము ఏ బిహారో అని అనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేసినది ఏమిటి ఈ 2 ఏళ్లలో అనంటే విచ్చలవిడిగా కరప్షన్ మాత్రం చేశాడు. విచ్చలవిడిగా రౌడీ రాజ్యం సృష్టిస్తూ నిజంగా ఇసుకను సైతం వదలకుండా మట్టిని సైతం వదలుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అనంటే గ్రామంలోనూ మాఫియాను క్రియేట్ చేసి గ్రామం నుంచి కూడా నాకింత నీకింత అని చెప్పి భాగాలు పంచుకుంటా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నాడు అనంటే
అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి కూడా సిగ్గుపడతా ఉన్నా. నిజంగా ఈ మాఫియా సామ్రాజ్యం, ఈ చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యం పగలాని చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలు పైనుంచి దేవుడు ఖచ్చితంగా చూస్తా ఉన్నాడని చెప్తా ఉన్నా. నిజంగా ఎంతటి నీచమైన స్థాయిలోకి రాజకీయాలు దిగజారిపోయాయి అంటే, వీళ్ళొచ్చి ఈ గ్రామం మీద 3 సార్లు దాడి చేస్తారు. 3 సార్లు దాడి చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ గ్రామంలో ఉన్న 18 మంది మీద కౌంటర్ కేసులు వీళ్ళ మీద పెడతా ఉంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన ఉంటుందని అడుగుతా ఉన్నా. చివరకు ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయాలు ఉన్నాయంటే, పక్క గ్రామంలో 70 ఏళ్ళ ముసలాయన చనిపోతే ఆ ముసలాయన నీళ్ళల్లో పడేశారు. నీళ్ళల్లో పడేసి ఈ గ్రామస్తులే ఆ ముసలాయని చంపారు అని చెప్పి మళ్ళీ కౌంటర్ కేసు ఈ గ్రామస్తుల మీదనే పెట్టి ఈ గ్రామస్తులను మళ్ళా జైల్లో పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడు. నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి సాక్షాత్తు 400 మంది మనుషులను ఈ గ్రామానికి పంపిస్తాడు. సాక్షాత్తుగా ఆ మంత్రి తమ్ముడు యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు సాక్షాత్తుగా 400 మంది మనుషులను పంపించి వాళ్ళంతా విచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి కొట్టి దౌర్జన్యాన్ని చేయడమే కాకుండా లూటీ చేసుకొని పోతా ఉంటే నిజంగా మంత్రిని బర్తరఫ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మంత్రిని కాపాడుతూ దొంగతనాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తా ఉన్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి అడుగులా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ఈ పెట్టిన ఈ దొంగ కేసులన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం. వీళ్ళకు సహకరించిన ఎస్ఐ సత్యనారాయణతో సహా అందరినీ కూడా జైల్లోకి పంపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ 2 ఏళ్ళు కాస్తో కూస్తో కష్టాలు పడవలసిన పరిస్థితి ఉంటుందేమో, ధైర్యంగా ఎదుర్కొంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం సాగదని మాత్రం చెప్తా ఉన్నా. 2 ఏళ్లకో సంవత్సరానికో ఎప్పుడు ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చేసిన దానికి వీళ్ళందరికీ ఏ శిక్ష పడాలో ఆ శిక్ష ఖచ్చితంగా పడే రోజు కూడా త్వరలోనే వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ మీరు అందరూ కూడా ధైర్యం కోల్పోవద్దండి, ధైర్యంగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటుందని మాత్రం చెప్తా ఉన్నా. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, మంచి లాయర్లను పెడదాం, న్యాయస్థానాల్లో గట్టిగా కేసులు పోరాడతాం. ఆ కుటుంబాలకు అన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటి చేతనే సహాయం ఖచ్చితంగా చేస్తూ అండగా నిలబడతారని చెప్పి మాత్రం మరొకసారి చెప్తా ఉన్నా. ఇవందరికీ కూడా దెబ్బలు తగిలినా కూడా మనసులంతా కూడా గాయాలైనా కూడా మీరెవ్వరూ కూడా ముఖంలో మాత్రం చిక్కటి చిరునవ్వుతోనే ఆప్యాయత చూపిస్తూ ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకనేది కల్పించకుండా చెరగని చిరునవ్వుతో ఇంత ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నందుకు పేరున ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నా. అమ్మ మీ పేరేం పేరు తల్లి? మీ పేరేం పేరమ్మా? మోస అనిల అని పక్కన గ్రామం. ఏం గ్రామం తల్లి? ఏం గ్రామము? కొర్లయ్యపేటలో అప్పలరాజు అన్న కూతురు. కేవలం యనమల రామకృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా మర్డర్ కేసులోనే బిగించేసి జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తా ఉంటే నువ్వే మాట్లాడతాను. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. మా డాడీ జాతీయ మత్స్యకార సంఘ విశాఖ జిల్లా అధ్యక్షులు.
ఆయన ఎప్పుడూ మత్స్యకారుల కోసమే, వారి సమస్యల కోసమే, సమస్యల యొక్క పరిష్కారం కోసమే ఎప్పుడు తిరుగుతుంటారు. అందరికీ మీకు తెలిసిన విషయమే. ఎప్పుడు మత్స్యకారుల కోసం ఎక్కడ సమస్య జరిగినా ఆయన పరిష్కారం కోసం పోరాడుతుంటారు. అందుకు కారణంగానే పార్లమెంట్పేటలో ఆ రోజు గొడవ జరిగిన తరుణం మీకు తెలిసిందే. మీకు గొడవ జరిగినప్పుడు మా డాడీ అక్కడికి వచ్చి యనమల కృష్ణుడు ఆయన అనుచరులు గొడవ పెట్టడానికి మెయిన్ కారణమని మా డాడీ చెప్పినందుకు తర్వాత రోజు ఒక ముసలాయన 70 ఏళ్ళు, ఆయనకి కళ్ళు కనిపించు, చెవులు వినిపించు, మాట కూడా సరిగా రాదు. ఆయన ఎలా చనిపోయారో కూడా తెలియకుండా ఆయన్ని ఒక చెరువులో పడేసి ఈ కేసుని రివర్స్ చేయడానికి పార్లమెంట్పేట మరియు కొర్లేపేట అయిన మా డాడీ మీద కేసు పెట్టి ఎటువంటి సంబంధం లేని కేసులో అనవసరంగా ఇరికించి 20 రోజుల నుంచి ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలీదు. ఈ రీజన్ అంతా దీనికి కారణం యనమల కృష్ణుడే. అతని ధైర్యం చూసుకుని వాళ్ళ అనుచరులు మీ మీద దాడి చేశారు. ఆ విషయం బయట పెట్టినందుకు మా డాడీ మీద కేసు పెట్టి 20 రోజుల నుంచి ఏం చేస్తున్నారో, తిన్నారో ఉన్నారో కూడా తెలియకుండా 20 రోజుల నుంచి మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఏం చేస్తున్నారో కూడా తెలియదు మాకు. అందుకే యనమల కృష్ణుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఏంటో తెలుసుకుంటే సార్ ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది సార్. ప్లీజ్ సార్. 20 రోజుల నుంచి అప్పలరాజాన్ని ఎక్కడ పెట్టినారో కూడా తెలియని పరిస్థితిలో ఇంట్లో కూతుర్లు బాధపడతా ఉంటూ నిజంగా ఇదొక ప్రభుత్వమా, ఏమన్నా మానవత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏడుస్తా ఉన్న ఈ కన్నీరు ఉసురు తగలకుండా పోదు. ఈ ఉసురుతో ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బంగాళాఖాతంలో పడే రోజు కూడా అతి త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. గట్టిగా పోరాడదాంలే తల్లి, గట్టిగా పోరాడదాం, గట్టిగా అడుగుతాం.